ప్రవీణ్ నాయక్ అనేటువంటి ఒక స్టూడెంట్ థర్డ్ ఫ్లోర్ నుంచి పడి ప్రవీణ్ నాయక్ వయసు 18 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన సుమారు రాత్రి 1:30, 2 గంటల సమయంలో థర్డ్ ఫ్లోర్ నుంచి కిటికీలో నుంచి కింద పడిపోవడం మూలంగా చనిపోయినట్లుగా వెంటనే తెలిసింది. ఆ సమాచారంతో హెచ్ఎల్ఎస్ఐ గారు, సిఐ గారికి సుమారు 3 గంటలప్పుడు సమాచారం రావడంతో ఇమీడియట్గా రష్ అయ్యారు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి రిమ్స్ హాస్పిటల్లోకి మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన కొంతసేపటికే ఇక్కడ సుమారు 2-2:30 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆ రకంగా చనిపోవడం చాలా బాధాకరం. దాని మీద నైట్ షిఫ్ట్ ఫ్లోర్ ఇన్ఛార్జిగా వార్డెన్గా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం కూడా జరిగింది. కేసు ప్రజెంట్ దర్యాప్తులో ఉంది. దర్యాప్తులో మనకేంటంటే అసలు ఏం జరిగింది ఏంటన్నది ఆల్రెడీ అంతా కూడా వెళ్ళి విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా కొంత తెలిసిన విచారణలు ఏంటంటే అతనిది ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందినటువంటి విద్యార్థి. అతనికి మెరిట్లోనే ఈ అడ్మిషన్ రావడం జరిగింది. మరి అంత మంచి భవిష్యత్తున్న విద్యార్థి, మనకి తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడే ఉన్నటువంటి ఒక లవ్ అఫైర్ మూలంగా అతను కొంచెం సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అనిపించారు. దాంతో ఆ అమ్మాయి కూడా మనం ఫ్రెండ్స్గా ఉన్నాం, ప్రేమ అనేది లేదు, మనకు బోడంత భవిష్యత్తు ఉంది, ఇంకా మనం చదువుకోవాలి, జీవితంలో ఎదగాలి అని అంతా కూడా చెప్పడం జరిగింది. అది అతను కొంచెం సెన్సిటివ్గా తీసుకున్నట్టున్నాడు. దాని మీద థర్డ్ ఫ్లోర్లో అతను రూమ్ నెంబర్ 24లో ఉంటాడు. అతనితో పాటు ఇంకా 6 ఉంటారు. అందరు కలిసి ఉన్నారు. అతనేమో మధ్యలో లేచి వెళ్ళాడు. సౌండ్ వచ్చింది సడన్గా. ఇంకో ఫ్లోర్ వాళ్ళు చూసి చెప్పగానే మిగతా రూమ్మేట్స్ అంతా కూడా చూసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇమ్మీడియట్గా అందరూ కలిసి వార్డెన్గా అందరూ చెప్పడం, వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మా సిఐ అవతారం గారు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాని ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే అతను కొంత ప్రేమలో కొంత వైఫల్యం చెందడం, సెన్సిటివ్గా ఇదే అవడంతో పైనుంచి దూకడం మూలంగా తగిలిన గాయాల్లో చనిపోయినట్టుగా తెలిసింది. దాని మీద పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు ఇమీడియట్గా విజయవాడలో ఉన్నా సరే అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ కేసు విషయం మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అన్ని యాంగిల్స్లో కూడా మేము విచారణ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా తెలియపరిచారు. పేరెంట్స్ కూడా అప్పుడే వచ్చారు. వారందరి దగ్గర పూర్తి స్థాయిలో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి దీంట్లో మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారిని కూడా సమక్షంలోనే కొంత ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అంతా కూడా జరుగుతుంది. ఫుల్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా టెక్నికల్గా అన్ని యాంగిల్స్లో కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళని కూడా విచారణ చేస్తాం. దాని ప్రకారం తదుపరి విచారణలో భాగంగా ఏమైనా విశేషాలు ఉంటే మీకు తప్పకుండా తెలియపరుస్తాం. ఆల్రెడీ 2 years అక్కడ చదువుకున్నాడు. నేను కుర్రాడు 10th తర్వాత అడ్మిషన్ కదా, ఇంటర్మీడియట్ 2 years ప్రీ యూనివర్సిటీ కోర్స్ చేశాడు. 2 years సక్సెస్ఫుల్గానే చేశాడు కాబట్టి ఆయనకి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ప్రమోషన్ వచ్చింది. సో ఈజ్ ఏ మెరిట్ స్టూడెంట్. స్నేహంగా ఉండాలి. మన భవిష్యత్తు చాలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే ప్రేమ అనేది ఉండకూడదు. మనం చాలా సంవత్సరాలు చదువుకోవాలి. మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఫ్రెండ్స్గా ఉన్నాం, మన భవిష్యత్తు అయినాక ఆలోచిద్దాం అని చెప్పింది అమ్మాయి. అంటే అందరూ అమ్మాయి కూడా రిజెక్ట్ చేసినట్టుగా ఉంది. ఎనీవే ఏదన్నా మనం దర్యాప్తు అన్నది పూర్తి స్థాయిలో చేస్తే కానీ మనం మీకు పూర్తి సమాచారం ఇవ్వలేదు. అది ఆ అమ్మాయిది లాస్ట్ టైం అక్కడ ఒక అమ్మాయి గర్ల్ హ్యాంగ్ చేసుకుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి. ఆ అమ్మాయి ఫ్యామిలీ బర్డెన్ అనేది ఉంది. అప్పుడులో ఆ కేసులో కూడా ఆమె ఎందుకు హ్యాంగ్ చేసుకుందంటే ఫ్యామిలీ ప్రాబ్లం మూలంగా చేసుకుంది. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.